హలో నమస్తే అండి, నా పేరు ఆనందరాముడు, యోగా థెరపిస్ట్. ఈరోజు మనం హై బీపీ గురించి తెలుసుకుందాము. హై బీపీని తగ్గించుకోవాలంటే మీ ఆహారంలో ఉప్పుని బాగా తగ్గించుకోవాలి. అలాగనే ఊరగాయలని పూర్తిగా తీసివేయటం మంచిది, చాలా తగ్గించుకోవాలి. అలానే జంక్ ఫుడ్ ఆపేయాలంటే సమోసాలు, పానీపూరీలు, ఫ్రైడ్ రైస్, ఈ చైనీస్ ఫుడ్స్ని బాగా తగ్గించుకోవాలి. పూర్తిగా ఆపివేయటం చాలా మంచిది. అలాగే మీ ఆహారంలో పొటాషియం ఉండేలా చూసుకోవాలి. అంటే అరటిపండు, ఆకుకూరలు అనేవి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలానే ఒక చిన్న చిట్కా ఏంటంటే వెల్లుల్లిపాయ అంటారు, చిన్న ఉల్లిపాయ లేదా వెల్లుల్లిపాయ అంటారు కదా, ఆ వెల్లుల్లిపాయ ఒక రెబ్బని పరగడుపున నమిలి తిన్నట్లయితే మీకు హై బీపీని కంట్రోల్ చేయడంలో ఇది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఆసనాలకు వచ్చేసరికి మీరు బాలాసనం, బీపీ ఎక్కువగా హై బీపీ ఉన్నవాళ్ళు బాలాసనాన్ని వేయటం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పైన చూపించినట్టు ఈ విధంగా పడుకున్నట్లయితే ఒక 10 నుంచి 20 నిమిషాల దాకా పడుకున్నట్లయితే మీకు బీపీని కంట్రోల్ చేయడం ఇది ఎంత బాగానో ఉపయోగపడుతుంది. అలానే శవాసనం, ఇలా శవాసనంలో పడుకుని మీరు ఒక పావు గంట సేపు రిలాక్స్ అయితే మీకు బీపీని తగ్గించడంలో ఇది కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే ప్రాణాయామాలు వచ్చేసరికి శీతలి ప్రాణాయామం అంటారు. ఇలా నాలికని ఇలా గొట్టంలా చాచి గాలి నోటి ద్వారా తీసుకుని ముక్కు ద్వారా వదులుతూ ఉంటారు. ఇలా తీసుకుని ఇలా వదలటం కూడా మీ హై బీపీని కంట్రోల్ చేయడం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కఫ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు చేయవద్దు. అంటే జలుబు, దగ్గు, తుమ్ములు, సైనసైటిస్, డస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయవద్దు. అలానే నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు కదా, అంటే ఎడమ ముక్కు నుంచి చిన్న గాలి తీసుకుని చాలా చిన్నగా గాలి వదలటము మీకు ఇది నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం కూడా బీపీని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే భ్రామరీ ప్రాణాయామం అంటే ఈ రెండు చూపుడు వేలతో ఈ చెవిని క్లోజ్ చేయండి. చెవి కిటికీలా ఉంటుంది, కిటికీని క్లోజ్ చేసి బాగా గాలి తీసుకుని పొట్ట నిండా అనే శబ్దాన్ని పలకటం వలన మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఒత్తిడి తగ్గి హై బీపీని కంట్రోల్ చేయడం లేదు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలానే ధ్యానం, 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకుని లేదా ధ్యాన ముద్రలా కలిపి పెట్టుకుని మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. పిలిచే గాలిని వదిలే గాలిని గమనిస్తూ ధ్యానం చేసినట్టయితే ఇది కూడా మీ హై బీపీని కంట్రోల్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా ఆసనాలు వచ్చేసరికి ఇందా చెప్పాను కదా, బాలాసనంలో పడుకోవటం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలాసనం, శవాసనం, వీటితో పాటు వ్యాఘ్రాసనాలు, క్యాట్ అండ్ కౌ పోస్చర్, పైన చూపించినట్టుగా క్యాట్ అండ్ కౌ పోస్చర్ కూడా చేసినట్లయితే మీ నరాలన్నీ సాగదీయబడి ఆ బ్లడ్ సర్క్యులేషన్ని శరీరం అంతా వెళ్ళేలా చేసి బీపీని కంట్రోల్ చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే పశ్చిమోత్తాసనం చేయటం వల్ల గుండె యొక్క కవాటాలను దృఢంగా చేసి అక్కడ ఒత్తిడిని తగ్గిస్తుంది. బీపీ వల్ల గుండె ఎక్కువగా స్పీడ్గా కొట్టుకుంటుంది, ఆ కొట్టుకునేటువంటి దాన్ని కొంత తగ్గించి బలాన్ని ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆసనాలను ప్రతినిత్యం చేసుకున్నట్లయితే మీ బీపీని కంట్రోల్ చేసుకోవడంలో ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, మీ ఆనందరాముడు.